49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా ఏళ్లుగా ఏలియన్స్, వాటికి సంబంధించిన ఫ్లయింగ్ సాసల గురించి వింటూ వస్తున్నాం. కొంతమంది ఏలియన్స్ ఉన్నారంటే మరికొంతమంది అవన్నీ ఉత్త ట్రాష్ అంటూ కొట్టిపారేస్తుంటారు. ఇక వీటికి సంబంధించి అనేక సినిమాలు కూడా రూపొందాయి. కానీ రియల్ గా ఇప్పటి వరకు ప్రపంచం మొత్తానికి ఫ్లయింగ్ సాసర్ కనిపించిన దాఖలాలు లేవు. అయితే తాజాగా చైనాలో ఒక ఫ్లయింగ్ సాసర్ నిజంగానే కనిపించింది. కాకపోతే దీనిని గ్రహాంతర వాసులు తయారు చేయలేదు, మనుషులే ఈ ఫ్యూచరిస్టిక్ వెహికల్ ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అద్భుతమైన దృశ్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్ గా చైనాలోని షెంజన్ లో యుఎఫ్ఓ టెక్నాలజీ సంస్థ ఐయుఎఫ్ఓ అనే మ్యాన్ మేడ్ ఫ్లయింగ్ సాసర్ ను రూపొందించింది. దీనికి 12 ప్రోపెల్లర్లు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక పైలట్ కూర్చోవడానికి చిన్న కంపార్ట్మెంట్ లాంటి ఫెసిలిటీని అందించారు. ఇటీవల కంపెనీ షెంజన్ నగరంలో ఈ ఐయుఎఫ్ఓను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలో ఈ వాహనం ఒక అందమైన సరస్సుపై విహరించింది. షెంజన్ యుఎఫ్ఓ టెక్నాలజీ తయారు చేసిన ఫ్లయింగ్ సాసర్ కి మధ్యలో ఒక పారదర్శకమైన గోపురం ఉంది. దీని ద్వారా పైలట్ అన్ని దిశల్లో ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడవచ్చు. ఈ అద్భుతమైన ఫ్లయింగ్ సాసర్ 650 అడుగుల ఎత్తులో 15 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఎగరగలదు. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఈ ఎగిరే వాహనాన్ని అభివృద్ధి చేయడానికి 3 ఏళ్ల సమయం తీసుకుంది. దీన్ని జూన్ 3న ప్రజలకు చూపించింది. ఈ వాహనాన్ని కేవలం పర్యాటకులను ఆకర్షించడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికే కంపెనీ తయారు చేసింది. ఐయుఎఫ్ఓ అనేది ఒక ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది రన్వే అవసరం లేకుండా టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ చేయగలదు. అందుకే దీన్ని వీటాల్ విమానం అని పిలుస్తున్నారు. వీటాల్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని అర్థం. వీటాల్ వెహికల్స్ ఎలక్ట్రిక్ పవర్ ని ఉపయోగించి గాల్లో నిట్ట నిలువునా ఉండగలవు. వర్టికల్ గా టేక్ ఆఫ్, దాంతో పాటే ల్యాండ్ కూడా అవ్వగలవు. మోటార్లు, బ్యాటరీలు, ఫ్యూయల్ సెల్స్, ఎలక్ట్రానిక్ కంట్రోలర్లతో సహా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ లో సాధించిన పురోగతి వల్ల వీటాల్ సాంకేతికతను అభివృద్ధి చేయడం సాధ్యమైంది. పాపులర్ హ్యారియర్ జంప్ జెట్ కూడా వీటాల్ టెక్నాలజీ ఆధారంగా ఎగురుతుంది. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ లో సాధించిన డెవలప్మెంట్స్ నగరాల్లో ఎగరగల, తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేయగల కొత్త ఎయిర్ వెహికల్స్ తయారీ అవసరాలకు ఎంతో కీలకంగా మారుతున్నాయి. చైనీస్ న్యూస్ వెబ్సైట్ షెంజన్ పేజెస్ ప్రకారం ఐయుఎఫ్ఓ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణ పేటెంట్లను పొందింది. పర్యాటక రంగాల్లో అద్భుతమైన ఉత్పత్తిగా ఇది అవతరించనుందని కంపెనీ భావిస్తోంది. ఈ వెహికల్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్లయింగ్ కార్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మరికొన్ని సంవత్సరాల్లో నేలపై నడిచే వాహనాలకు సమానంగా గాల్లో ప్రయాణించే వాహనాల సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.